విశ్వాసము లేని తరము వారిలారా అని మాట్లాడుతున్నాడు. విశ్వాసము లేని మూర్ఖ తరములారా. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? నీకు ఒక పూట ఉన్న విశ్వాసము మరొక పూట ఉండట్లేదు, ఒక గంటలో ఉన్న విశ్వాసం మరొక గంటలో ఉండట్లేదు. సో దేవుని ఇంటెన్షన్ ఏంటి? విశ్వాసము నీవు కోల్పోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకనంటే ఆ విశ్వాసమే నిన్ను కొండలు దాటించగలుగుతుంది, ఆ విశ్వాసమే సముద్రాలు దాటించగలుగుతుంది, నిన్ను స్వస్థపరచగలుగుతుంది, నీలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారము చూపగలుగుతుంది. విశ్వాసము మనం ఎప్పుడైతే కోల్పోతున్నామో మన సమస్య యొక్క తీవ్రత పెరుగుతుంది. విశ్వాసములో మనం ఎప్పుడైతే జారిపోతున్నామో మనకు నిరాశ, నిస్పృహ, మనము చెయ్యలేవేమో, ఇంకింతే బ్రతుకులు అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. అంటే దేవుని యొక్క బాధ ఏంటి? అరే నేను కొద్ది రోజులు మీ దగ్గర ఉంటాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ అంతటా మీరే విశ్వాసంతో పనిచేయాలి. అని మరి నేను వెళ్ళిపోతాను కదా, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? విశ్వాసము లేకపోతే మీరేమైపోతారు? అసలు శత్రువు ఊరుకోడు కదా. విశ్వాసము లేకుండా యేసు నామములో నేను గద్దిస్తున్నానంటే అది మనల్ని ఇంకా ప్రమాదంలో పడేసేటువంటి ప్రమాదం ఉంది, మనల్ని నాశనం చేసేటువంటి ప్రమాదం ఉంది. సాతాను ఊరుకోడు కదా. వాణ్ణి ఊరికే చూద్దాం ఒకసారి, ఈ పని చేస్తుందో లేదో, ఈ వాక్యం పని చేస్తుందో లేదో, ఈ నామం పని చేస్తుందో లేదో అని ప్రయత్నం చేస్తే కుదరదు. వాడితో విశ్వాసం అనేటువంటి ఆయుధముతోనే మీరు వాణ్ణి జయించే ప్రయత్నం చేయాలి. విశ్వాసము లేకుండా మీరు ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. అందుకే విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా అని మాట్లాడుతున్నాడు. మనము దేవునితో ఉన్నామని చెప్పుకుంటున్నాం, మనం ఎక్కడో గట్టి మీద లేము, మనం క్రీస్తులో మునిగి తేలుతున్నాం, క్రీస్తులోనే ఉన్నాం, క్రీస్తుని విశ్వసిస్తున్నాం, క్రీస్తుని వెంబడిస్తున్నాం. కానీ ఆ విశ్వాసం అనేటువంటిది స్థిరమైనటువంటి పునాది కలిగి ఉండకపోతే మనము మన పరిస్థితులను చక్కబరుచుకోలేము. మన ద్వారా కూడా యేసు నామములో అద్భుతాలు చేయగలిగేటువంటి పరిస్థితి మనము కూడా చూడాలి. తద్వారా మన విశ్వాసమును బట్టి అనేక మంది దేవుని తట్టు తిరగాలి అనేటువంటిది ఆయన యొక్క ఇంటెన్షన్. అది మనం చేయలేకపోతే ఎలాగా? విశ్వాసమును బట్టే కార్యం జరుగుతుంది. యేసు నామం అనేటువంటిది ఒక శక్తి అండి. నువ్వు ఏ సమస్యకైనా యేసు నామమే నీకు పరిష్కారం. సో యేసు నామం అనేటువంటిది నీకు శక్తి, ఆయుధాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు అది విశ్వాసం ఉంటేనే పనిచేస్తుంది. విశ్వాసం లేకపోతే పనిచేయదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇది ప్రార్థన ద్వారానే తప్ప మరి దేని ద్వారాను పోదు అని చెప్పాడు. ప్రార్థన ద్వారాను, ఉపవాసము ద్వారాను, దేవుని యందు నమ్మకముతో ఉపవాసము ద్వారా. ఊరికే ఉపవాసం కాదు, వెయిట్ లాస్ కోసం ఉపవాసం కాదు. ఇక్కడ దేవుని యందలి నమ్మకముతోటి, ప్రభువా ఉపవాసముతోటి మీ శక్తిని ప్రదర్శించగలిగేటువంటి అధికారము నువ్వు మాకు ఇచ్చావు కాబట్టి ఆ ఉపవాసముతోటి దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించి మనము స్వస్థతలు చేయొచ్చు, దురాత్మల నుంచి విడుదల చేయొచ్చు, సమస్యలకు పరిష్కారము కలుగునట్లుగా ప్రార్థన చేయొచ్చు. ఎందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతములో ఆయనను అడిగిరి. ఏమంటున్నాడు ఆయన? ఈ సెడ్ వెరీ క్లియర్లీ చెప్పేశాడు ఆయన, ఇది ప్రార్థన ఉపవాసము ద్వారానే సాధ్యమవుతుంది. సో ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. మోగ దెయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చేది. మోగ దెయ్యం పట్టింది అంటే వాడికి మాటలు వస్తాయి, కానీ లోపల ఏముంది? దురాత్మ ఉంది. ఏం చేస్తుంది దురాత్మ? వాడిని మాట్లాడనివ్వట్లేదు. మరి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి. మోగ దెయ్యం, ఆడు మోగోడు, మాట్లాడలేకపోతున్నాడు, వాడికి విడుదల రావట్లేదు. మరి శిష్యులు 12 మంది అంతకుముందు దెయ్యాలను వెళ్ళగొట్టారు, కానీ వారిలో ఆ విశ్వాసం అనేటువంటిది స్థిరంగా లేదట. అందువల్ల మీరు వెళ్ళగొట్టలేకపోయారా అంటున్నాడు. మీరు ప్రార్థన చేశారు, వెళ్ళలేదు. విశ్వాసము కలిగినటువంటి ప్రార్థనతో సాధ్యం. అంతేగాని ఊరికి అలవాటైనటువంటి ప్రార్థనతో నువ్వు ప్రయత్నం చేస్తే నవ్వులు పాలవుతావు. ప్రకటించాల్సింది మీరే కదా, నా నామంలో అద్భుతాలు చేయాల్సింది, విడిపించాల్సింది. మరి మీరు ఎందుకు విశ్వాసం లేకుండా ఉన్నారు?
ఆ విశ్వాసం ఎలా వస్తుందో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇదేంటి నువ్వు చెప్పినట్టుగా చేశావు? ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళు యేసయ్య చెప్పింది చెప్పినట్టు చేశారు. యేసు నామములో మోగదైన దెయ్యమా నువ్వు వెళ్ళన్నారు, పోలేదు అది. మరి మనం కూడా ప్రార్థన ఎలా చేస్తున్నాం? యేసు నామములనేగా ప్రార్థన చేయాల్సిందే, ఇంకా వేరే నామం ఏమైనా ఉందా? లేదు. మరి యేసు నామంలో ప్రార్థన చేస్తే మన సమస్యలకు పరిష్కారం ఎందుకు రావట్లేదు? వాళ్ళు యేసు నామంలోనే కదా ప్రార్థన చేసింది, ఎందుకు పోలేదు? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు? అదేంటయ్యా నువ్వు చెప్పింది చెప్పినట్టేగా పలికాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, యేసు నామములో పొమ్మని చెప్తే పోవు ఏవి. యేసు నామములో మనం పెదాలతో చెప్పడం వల్ల పోవు, మనకు అలవాటైన ప్రార్థన వల్ల పోవు. దానికి ముందు నీ లోపల ఒక చక్కని ఫౌండేషన్ ఉండాలి, వాక్యానుసారమైనటువంటి ఫౌండేషన్ ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. ప్రార్థన ఉపవాసము ద్వారా, ఉపవాసం అనేటువంటిది దేవునికి దగ్గరగా ఉండటం అనే అర్థాన్ని ఇస్తుంది. దేవుని వాక్యమునకు దగ్గరగా ఉండేటువంటి అర్థాన్ని ఇస్తుంది. దేవుని వాక్యముతోనే మన ఆలోచన కలిగి ఉండాలి అనే అర్థాన్ని ఇస్తుంది. ఆ వాక్యము నీ హృదయంలో ముద్రించబడాలని వాక్యము తెలియజేస్తుంది. అప్పుడు నువ్వు అడిగి చూడు, ఏది అడుగుతావు అంటే, మొదట నువ్వు అడగటానికి ముందు నీకొక స్టాండర్డ్ కావాలి. విశ్వాసము సరిపోదు అనుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయక మరి కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి ప్రయత్నం చేయి. సో నేనేమంటానంటే, అసలు నీ సమస్య గురించి మాట్లాడక ముందు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు, నీ స్పిరిచువాలిటీ ఏంటో ఆలోచించు, ఆత్మీయంగా నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించు. నువ్వు నిజంగా దేవుని వాక్యము పైన విశ్వాసము కలిగి ఉన్నావా? అదేంటండి, దేవుణ్ణి నమ్ముకున్నాం, రక్షణ పొందుకున్నాం, రోజు ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం. వాక్యం చదవటానికి, వాక్యాన్ని ధ్యానించుతూ చదవటానికి చాలా తేడా ఉందండి. మనం ప్రార్థన చేయటానికి సిద్ధపడుతున్నాం, కానీ వాక్యము లేకుండా ప్రార్థన చేస్తే, వాక్య పునాది లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు సమాధానం రావు. దేవుని పట్ల మనకుండేటువంటి భయము, దేవుని పట్ల మనకున్నటువంటి భక్తి మన విశ్వాసములో మనకు అభివృద్ధిని తీసుకొస్తుంది. మనం అలా కాకుండా ఎలా పడితే అలా వాక్యం చెప్తున్నారండి, చాలామంది చెప్తున్నారు, యూట్యూబ్లో వస్తున్నాయి, వింటున్నావు నువ్వు అంతే. అది ఏమైపోయిందంటే, నీకు వినటం అలవాటైంది కానీ వినిన దానిని నెమరు వేయటం నీకు అలవాటు కాలేదు. దానిని ఎలా ధ్యానించాలో నీకు అలవాటు కావటం లేదు. సో దానిని బట్టి నువ్వు ఎలా భయపడాలో, ఆ దేవునికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నీకు తెలియటం లేదు. దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యతను బట్టి దేవుడు నీ సమస్యకు పరిష్కారాన్ని చూపుతాడు. అప్పటి వరకు ఆ సమస్యలు అలా ఉంటాయి. ఎందుకు? నువ్వు నేర్చుకోవాలి. ఇంకా నీ ముందు ఆయన ఒక పర్వతాన్ని పెట్టాడు, కొండని పెట్టాడు. ఏమంటున్నాడు ఆయన? విశ్వాసంతో ప్రార్థన చేయి, అది పోద్ది అంటున్నాడు. ఎంత విశ్వాసం అడిగాడు ఆయన? సో ఆవగింజంత విశ్వాసం కూడా లేకుండా విశ్వాసం అని చెప్పుకుంటున్నాం మనం. ఇది బాధ. యాకోబు 5:16 విశ్వాసం అనేటువంటి పునాది లేకుండా ప్రార్థన చేసి మనం ఎందుకు నవ్వులు పాలవుతున్నాం? దేవుని వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ వాక్య ధ్యానములో దేవుని శక్తి తెలిసినప్పుడు, అప్పుడు మనము ప్రార్థన చేయటము ద్వారా కొండలు కదులుతాయి, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మనము దేవుని యందు మరింత ఆనందించగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే ప్రార్థన ఉపవాసము ద్వారానే తప్ప మరి దేని వలననో ఇది జరగదు అని యేసయ్య స్పష్టంగా శిష్యులకు చెప్పాడు.